హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరం, పోటీ చేస్తే ఓడుతామనే వెనుకంజ, ఓటింగ్లో పాల్గొనడము అనుమానమే. ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరం అవుతున్న గులాబీ పార్టీ. బీజేపీ తరఫున గౌతమ్ రావు, మజ్లిస్ తరఫున మిర్జా రియాజ్ నామినేషన్లు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు దాఖలు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు, మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు. ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్. రాష్ట్రంలో వరుసగా మరో ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరమైంది. కొద్ది రోజుల కింద జరిగిన ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని గులాబీ పార్టీ తాజాగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బారి నుంచి తప్పుకున్నది. పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందనే చర్చ నడుస్తున్నది. మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ మజ్లిస్కు మద్దతిస్తున్నది. నామినేషన్లకు శుక్రవారం గడువు ముగియడం, ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు మజ్లిస్ వర్సెస్ బీజేపీగా సాగనుంది. మజ్లిస్ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిన మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి నామినేషన్ దాఖలు చేయగా, బీజేపీ తరఫున గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు దూరంగానే ఉంటున్నాయి. కాంగ్రెస్కు బలం లేదు, బీఆర్ఎస్కు సరిపోదు, బీజేపీకి గెలిచే పరిస్థితి లేదు. ఎంఐఎం గెలవడం ఆడ ఖాయం దాదాపుగా. కాకపోతే పోటీ ఇవ్వాలని చెప్తే పెడుతున్నారు. అయితే ఎంఐఎం కు కాంగ్రెస్ మద్దతు ఇస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది అనుకో. ఎంఐఎం కు బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు ఇస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారు, అవి చూసినా వాళ్ళు ఇద్దరు ఒకటే అంటారు అట్లా. సో కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మజ్లిస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 7 సభ్యులు అయితే సరిపోతుంది వాళ్ళకు, ఎంఐఎం వాళ్ళకు.